ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను కేటీఆర్ ఓదార్చారు. ఇప్పుడు మనం ఆ లైవ్ చూస్తున్నాం. కేటీఆర్ ను చూసి లాస్య నందిత తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తన కూతురి గురించి చెప్పుకుంటూ కేటీఆర్తో తన బాధను వెళ్లబుచ్చుతున్నారు. కేటీఆర్ భరోసా ఇస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కేటీఆర్ కుటుంబ సభ్యులను లాస్య నందిత కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు కేటీఆర్. కొంచెం జరుగు చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు తిరిగి వెళ్లిపోయిన లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి అందరికీ విదితమే. అయితే ఈరోజు కేటీఆర్ లాస్య నందిత కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఆమె తల్లిని ఓదార్చుతున్నారు. కుటుంబ సభ్యులకి నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు కేటీఆర్. అయితే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లో కారు అతివేగానికి ప్రమాదానికి గురై లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. ఇక కేటీఆర్ అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఆమె తల్లి బాధ వర్ణనాతీతంగా ఉంది. మంత్రి కేటీఆర్ని చూడగానే ఆమె బాధని ఆపుకోలేకపోయారు. కేటీఆర్తో తన బాధనంతా చెప్పుకుంటున్నారు. లాస్య నందితకి సంబంధించిన వాళ్ళ చెల్లి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. లాస్య నందిత చెల్లి తల్లి ఇద్దరూను లాస్య నందితతో ఉన్నటువంటి అనుబంధాన్ని అవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు విలపిస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. కేటీఆర్ కూడా తనని మాటలతో కొంచెం ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె తల్లిని ఆపటం ఎవరికి సాధ్యపడటం లేదు. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కేటీఆర్ లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. లాస్య నందిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధకు కూడా అందరం కూడా లోనైనాం. ఆ అమ్మాయిని మన అదేందో తెలియదు కానీ దాదాపుగా గత 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్య నందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ, అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడిగూడ నుండి నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో, నిబ్బరంతో ఉండాలని, వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం తీరని లోటు. తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంది.
కొంచెం జరుగు